ఆ ధ్రువుడు అనేవారు ఎవరంటే ఉత్తన్నపాదుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. మొదటి భార్య వచ్చి సునీతి, రెండవ భార్య వచ్చేసేమో సురుచి. అంటే రాజులు ఎలా ఉంటారండి అంటే ముందు ఒక అమ్మాయి నచ్చుతుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అంతకన్నా అందమైన అమ్మాయి కనబడ్డది అనుకోండి, రాజులు 7, 8, 10, 12 చేసుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా. ఆ రెండో ఈ సురుచిని చేసుకున్న తర్వాత ఈమె మీద ఎక్కువ మోహం ఉండి ఈమె మీద ప్రేమ తగ్గుతుంది అతనికి. ఎంతసేపు కూడా ఈ ఆమె అంతపురంలో ఉండడము చేయడము మొదలుపెట్టాడు. అయితే ఒకానొక సమయంలో ఇద్దరు కూడా గర్భవతులు అవుతారు. ఇది మొదటి మన సునీతికి వచ్చేసి ధ్రువుడు పుడతాడు, ఈ యొక్క సురుచికేమో ఉత్తముడు అని పుడతాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూడా పెద్ద భార్య దగ్గర అంటే కుడి ఎడమగా చూడడం, చిన్న భార్య దగ్గరనే ఉండడం. అయితే ఒక రోజు ఏమవుతుందంటే ఈ ఉత్తన్నపాదుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన చిన్న భార్య కొడుకును ఒళ్ళో పెట్టుకొని ఉంటాడు. ఒళ్ళో పెట్టుకొని వాడిని ముద్దు చేస్తుంటే ఆ ధ్రువుడు వచ్చి చూసి అయ్యో నాన్నగారు నన్ను కూడా ఎత్తుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటాడు. చిన్న పిల్లవాడు, ఎవరైనా అనుకుంటారు. అయితే అతను పైకి పోయి తండ్రి మీద కూర్చొని పోతుంటే ఈ చిన్న భార్య బాలుడిని గుంజేసుకొని నీకు ఆ అర్హత లేదు, నా కడుపులో పుట్టినుంటే నీకు ఆ అర్హత ఉండేది, మీ తమ్ముడికి ఉన్నది నీకు లేదనేటప్పటికీ దిగులుగా ఉంటాడు ఆ అబ్బాయి. తల్లి ఏమో విష్ణుమూర్తిని ప్రార్థన చేయమంటుందని చెప్పేసి సరే అమ్మా నేను వెళ్తాను ఆ విష్ణుమూర్తి కొరకు అంటాడు. అంటే వెళ్ళే ముందర ఈ అబ్బాయి తల్లి కాళ్ళపై పాదాలు తలబెట్టి ఆశీర్వచనం తీసుకుంటే తల్లి ఎంత గొప్పదంటే నాన్న నువ్వు వెళ్ళి మీ చిన్నమ్మ కాళ్ళు కూడా మొక్కు అంటాడు. వెళ్ళి ఆ చిన్నమ్మ కాళ్ళు మొక్కితే ఆమెకు కొద్దిగా అహంతో ఏంటంటే ఇంతసేపు ఈ రాజు నా దగ్గరనే ఉంటాడు, నేనే అందగత్తనన్న భావనతో ఉంటుంది కనుక ఆ పిల్లవాడు అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడ పోవాలో తెలియదు, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడో తెలియదు. అడవిలో తిరుగుతుంటే నారద మహర్షి కనబడతాడు. నారద మహర్షి కనబడి ఆ బాలుని అడుగుతాడు, ఏంటిదంటే నాకు శ్రీ మహావిష్ణువు దగ్గర పోవాలి, నేను పెద్దది అడగాలనుకుంటున్నా. అంటే ఏంటిదా పెద్దది అంటే ఆ పిల్లోడికి తెలియదు. అయితే నారద మహర్షి ఏమంటాడు, నాన్న నువ్వు అట్లా కాదు, నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను, నువ్వు ఇది జపం చేస్తూ ఉండు, యమునా తీరంలో నీకు శ్రీ మహావిష్ణువు కనబడతాడంటాడు. అని ఆ మంత్రం ఇస్తాడు. ఏంటిది ఆ మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ.